హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమి అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ అంతా జాయిన్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. జాయిన్ చేసుకోవడం అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా. లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ని అయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఈ విధంగా అన్ని పార్ట్స్ని ఫస్టే జాయిన్ చేసి పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా స్టిచ్ చేయొచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్స్ అన్నిటినీ లైనింగ్స్ అనేవి జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. సో ఫాస్ట్గా ఈ వర్క్ చేసేస్తే ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా చేసేయచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే ఎలా అన్ని పార్ట్స్ని లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. ఇలా నీట్గా జాయిన్ చేసి పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ కుట్టడం అనేది ఇంట్రెస్ట్గా చేయొచ్చు అండ్ నీట్గా కూడా చేయొచ్చు అనమాట. బ్లౌజ్ లో ఇంపార్టెంట్ విషయం అయితే ఇదే. ఫస్ట్ అన్ని పార్ట్స్ ని జాయిన్ చేసుకోవడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పార్ట్ ని జాయిన్ చేస్తూ కుట్టడం వల్ల మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అన్ని పార్ట్స్ ఒకేసారి జాయిన్ చేసేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా, అది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎలా అయితే టక్స్ పెట్టుకుంటున్నా అనేది అయితే చూసేయండి. అండ్ ఈ టక్స్ అనేవి నీట్గా కుదరట్లేదు అంటే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను నీట్గా మళ్ళీ ఒక వీడియో అయితే తీసి పెడతాను. అండ్ వీడియోలో చూపిస్తున్నారు కదా, ఈ టక్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ కటింగ్లోనే ఉంటుంది అనమాట. కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది అంత నీట్గా కుదురుతుంది. అండ్ షేప్ బెల్ట్ కూడా నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా వెంటనే యాడ్ అయితే చేసేసుకుంటున్నా. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకున్నాను. లోపల ఉండే షేప్ బెల్ట్ మనం టక్స్ వేసుకున్నాం కదా, దాని మీద అయితే కుట్టు రాకుండా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. వివరంగా ఇంకొక వీడియో అయితే తీసి చూపిస్తాను అనమాట. సో దీన్ని పాకెట్ లాగా చేసేసుకొని బయటకైతే తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే షేప్ దగ్గర నీట్గా వస్తుంది అండ్ స్టిచెస్ అనేవి బయటికి కనిపించవు. అండ్ ఈ పట్టు బ్లౌజెస్కి ఏంటంటే షేప్స్ దగ్గర లోపల ఇరిటేషన్ అవుతుంది అనమాట క్లాత్. అలా అవ్వకుండా నీట్గా ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది ఈ ఒక సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసానో అదే విధంగా ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఉక్సులు పట్టి, కాజాల పట్టి అనేది యాడ్ చేసేసుకోవాలి. సో ఏదైనా బ్లౌజ్లో స్టిచ్ చేస్తున్నప్పుడు మనం ఒక పార్ట్ అనేది పూర్తిగా ఫినిష్ చేయడం అనేది అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఒక పార్ట్ చేసేసి మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకొక పార్ట్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. అండ్ ఫాస్ట్గా కూడా అవ్వదు. సో నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ టక్స్ వేసుకోవడం దగ్గర నుంచి షేప్ బెల్ట్స్ అండ్ ఉక్సులు పట్టి, కాజాల పట్టి ఇవన్నీ ఒకేసారి ఫినిష్ చేసేసా. సో ఇంకా ఫ్రంట్ పార్ట్లో మనం చేసే వర్క్ ఏమి ఉండదు. సో ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇంక ఇలాంటి వర్క్స్ అన్ని ఒకేసారి చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే టక్స్ అయితే వేసేసుకుంటున్నా. బ్యాక్ టక్స్ అనేవి ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ లెంత్తో ఒక 3.5, 4 ఇంచెస్ హైట్తో అయితే టక్స్ వేసేసుకున్నా. టక్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనం బెల్ట్ వేసుకుంటాం కదా, ఆ బెల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నా. ఒక పార్ట్ తీసుకున్నాము అంటే అది అయిపోయే వరకు మనం చేసేయాలన్నమాట. సో మళ్ళీ ఒక పార్ట్ వర్క్ సగం అయితే ఫినిష్ చేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ బెల్ట్ కూడా వేసేస్తున్నా అనమాట. ఇలా చేయడం వల్ల వర్క్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ బ్యాక్ వర్క్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్రంట్ వర్క్ కూడా అయిపోయింది కదా. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయింట్ అయితే చేసేసుకుంటున్నా. ఈ జాయింట్ కూడా 2-3 స్టిచెస్ అయితే వేసుకోవాలి. కుట్లు అనేవి పికలకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ జాయిన్ చేసేసిన తర్వాత ఈ 4 పార్ట్స్ని కూడా ఒకేసారి చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సేమ్ ఉన్నాయా లేదా, ఏదైనా చిన్న తేడా ఉంటే దాన్ని లైట్గా కట్ చేసి అయితే వేసేసుకోవాలన్నమాట. అప్పుడే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అనమాట.
ఈ హ్యాండ్ జాయింట్స్ కూడా నేను మిడిల్ నుంచి అయితే స్టార్ట్ చేసి వేస్తాను. చాలా మంది స్టార్టింగ్ నుంచి వేసేస్తా ఉంటారు, కానీ ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా వేయడం అయితే మంచిది. బట్ మిడిల్ నుంచి వేయడం వల్ల ఏంటంటే హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్ గా కుదురుతాయి అన్నమాట. సో ఎవరైనా అలవాటు లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న వెంటనే నేను సైడ్ స్టిచెస్ కూడా వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక లూజ్ స్టిచ్ చేసేసుకొని 2 హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత మనం టైట్ అనేది చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కొంతమంది నెక్ వేసిన తర్వాత హ్యాండ్ జాయింటింగ్ ఇవన్నీ చేసేసుకుంటారనమాట. సో నాకైతే ఇలా అలవాటు అయిపోయింది, అందుకనే ఇలా చేస్తున్నా. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ నెక్ అయితే వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. నెక్ రౌండ్ కూడా ఈజీగా తిరుగుతుంది. అండ్ ఈ లూజ్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ఎంత కొలుతుందో దాని ప్రకారం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని దాని ప్రకారం అయితే ఇలా టైట్ చేసేసుకోవడమే. కొత్తగా చేసే వాళ్ళకైతే ఒక ఏమంటారు చాక్ పీస్ తో ఒక మార్క్ చేసుకుని దాని మీద స్టిచ్ చేయడం బెటర్. లేదు అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా అలాగే వేసేయచ్చు స్టిచ్ అయితే. ఈ హ్యాండ్ టైట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడ చిన్న దారం లేకుండా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదిరినట్టు కనిపిస్తుంది అనమాట. ఈ టిప్ కూడా యూజ్ చేసి చూడండి, చాలా బాగుంటది. కస్టమర్స్ నుంచి రివ్యూ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా దారాలు అనేవి అలానే ఉంచడం వల్ల బ్లౌజ్ చూడ్డానికి మంచిగా అనిపించదు అనమాట. అండ్ ఇలా ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా దారాలు అనేవి కట్ చేస్తూ ఉండాలి. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి పార్ట్ కూడా ఎంత ఉండాలి అనేది చూసుకొని టైట్ అయితే చేయాలి. అందాజుగా అయితే వేయకూడదు. అలా వేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదరినట్టు అనిపిస్తుంది అనమాట. నెక్ జాయింటింగ్ వస్తే ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే తీసేసుకొని నెక్ పై నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దాన్ని ఫోల్డ్ తిప్పేసి నెక్స్ట్ సైడ్ ఒక స్టిచ్ చేసేసుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. నార్మల్ గా అయితే స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకి నెక్ జాయింటింగ్ అని తెలుస్తుంది. తెలియని వాళ్ళైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను క్లియర్ గా అయితే ఒక వీడియో అయితే చేసి చూపిస్తా. నెక్ జాయింటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బిగినర్స్ ఏంటంటే మనం నెక్ జాయిన్ చేసి క్లాత్ కట్ చేసేటప్పుడు చూసుకోకుండా నెక్ కట్ అవుతా ఉంటది అనమాట. ఇదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనం చిన్న కట్ పెట్టినా అది అనేది క్లియర్ గా కనిపిస్తుంది బ్లౌజ్ లో. సో ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసిన తర్వాత ఆ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం చూసుకోకుండా స్టిచ్ చేయడం వల్ల ఒక పార్ట్ ఎక్కువ ఒక పార్ట్ తక్కువ వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా లేదనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ప్రతి పార్ట్ ని నేను కుట్టిన తర్వాత కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటా. నేను ఇప్పుడు చూస్తున్న బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ గా వచ్చిందా లేదా, హ్యాండ్ అనేది కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది నీట్ గా చూసేసుకొని బ్లౌజ్ ని అయితే నీట్ గా ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటా. బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో ఏ విధంగా అయినా ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.